దుక్కి దున్ని బురదలోంచి బువ్వ వండిచ్చే రైతుకు ఆ వ్యవసాయం పనులు అనేటివి కొట్టిన పిండి. ఏ టైంకు ఏం చేయాలి, నాగలు ఎప్పుడు దున్నాలి, గొర్రె ఎప్పుడు దోలాలి, ఇత్తనాలు ఎప్పుడు వెయ్యాలి, ఎసొంటి మందులు కొట్టాలి అని గిట్లా రైతులంతా వ్యవసాయం పనులలో ఆర్ఫర్ ఉంటారు. కానీ అసొంటి రైతులకు కూడా గీసారు వడ్లెట్ల తూర్పార పట్టాలి అనేది దగ్గరుండి చూపిస్తుండు. మరి ఆ సార్ ఎవళ్ళు, ఆడికి ఎందుకు వచ్చిండు అనేది మీరే చూడుర్రి. ఎవళ్ళు అనుకున్నావు, వ్యవసాయ మంత్రి తుమ్మల సార్గా సూర్యాపేట జిల్లా టేకుమట్ల ఐకేపీడీ కాడ బండి పక్క కాపి సీదా వడ్ల రాశి కాడికొచ్చిండు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక రైతులు కొందరు వడ్లను కళ్ళంలోనే ఉంచుతుంటే కొందరు తడి ఆరబెట్టుకునే తందుకు గిట్ల రోడ్ల మీద ఆరబోసుకుంటుర్రు. ఇక తుమ్మల సారే స్వయంగా వచ్చి వడ్లను పరీక్ష బట్టి చూస్తుండంటే మరి కొంపదీసి బేరమాడుతుండా లేకుంటే ఇంకేమన్నా ఇందాం. నమస్తే సార్. ఈ లేకుండా ఉంటే ఇంకా నీకు మంచి రేట్ వస్తుంది కదా. ఇంతకుముందు ఏంటంటే మనం ధాన్యం మనుషులతో కొట్టేటప్పుడు తూర్పారు కొట్టేవాళ్ళం. ఇప్పుడు మిషన్ వస్తుంది కాబట్టి తూర్పారు ఇట్లా. అవు సార్, అప్పట్లో ఉత్త ఎడ్ల బండి ఎక్కి నిలబెట్టి దాని మీదకి ఎక్కి సాట్ అందుకొని తూర్పార పట్టేది. ఇప్పుడు గవర్న ఎక్కడి మిషన్ వస్తుంది, బర్ర బర్ర కోసేసి వడ్లు కుప్ప పోసి పోతుంది. అవగాని వడ్ల రాశిని చూడంగానే బేరగాళ్ళు ఎంటనే కొనాలంటే ఏం చేయాలి సార్? చెప్పుర్రి ఏదన్నా ఓ షిట్కా. కొద్దిగా చాటతో చూసేవాడికి కొద్దిగా అందంగా కనపడింది అనుకో, మనకి రేటు కరెక్ట్గా వస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పిర్రు సార్? గీ ముచ్చట రైతులకు తెలియక తాళంతా అట్లనే రాశిలో ఉంచుతుర్రు. ఇన్నరా ఏ రైతన్నలు సార్ చెప్పినట్లు ఓ సాట అందుకొని రివ్వ గట్లనట ఊపుర్రి. అట్లా చేస్తే బీలంతా పోయి పొడరేసుకున్న పొలగాన్ లెక్క నున్నగా తయారైతుందట రాశి. ఇక ఇంకేమంటుండో చూడుర్రి. ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతున్నాయి? సార్ 50 అయితే 60 అయితే 40 అయితే పంటను బట్టి యావరేజ్ 40 అయితే తగ్గట్లేదు కదా. తగ్గవు సార్. సర్కారు వాళ్ళు కాలువల నీళ్లు మంచిగా ఈడిస్తే 40 ఏం కర్మ, 50-60 దాకా కూడా పండుతాయి. కాళేశ్వరం నీళ్లు వచ్చుంటే ఈ గిన్ని ఎక్కువనే పండేవి. అయినా కూడా ఈసారి రికార్డు కొట్టేంత పంట పండిందంటే అదంతా రైతుల కష్టం పుణ్యమే. గింత పంట తీసిన రైతు సోదరులందరికీ మా శనార్థులు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిండు. సరే, అంత బానే ఉంది గాని వడ్లకు గిట్టుబాటు ధరిచ్చే కాడ ఓ రూపాయి ఎక్కువ పోయినా పర్వాలేదు గాని రైతులను మాత్రం పట్టించుకోర్రి సార్. వ్యవసాయం ఈగింత జోరు మీద చేస్తారు అని అంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు.